హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మనం గుమ్మడికాయతో రెసిపీ చేయబోతున్నాము. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అందరికీ తెలిసిందే. గుమ్మడికాయ పులుసు. ఇది మంచి గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి, మరి చిన్నగా కాదు, కొంచెం మీడియం సైజుతో ముక్కలు కట్ చేసి కొంచెం లైట్గా ఉప్పేసి ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? కొంచెం పర్సనల్ పనుల వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది, సారీ ఫర్ దాట్. సో బాండి కొంచెం హీట్ ఎక్కింది, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు మనం యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో చిన్న స్పూను పచ్చిశనగపప్పు, ఒక చిన్న స్పూను మినప్పప్పు, అలాగే కొంచెం మెంతులు వేద్దాము. మెంతుల మూలంగా టేస్ట్ బాగుంటుంది. వీటిని వేగనిద్దాము. ఇది కొంచెం వేగిన తర్వాత అందులో ఆవాలు ఒక చిన్న స్పూను, జీలకర్ర చిన్న స్పూను యాడ్ చేద్దాము. గుమ్మడికాయ పులుసుని కొంతమంది గుమ్మడికాయ దప్పలం కూడా అంటూ ఉంటారు. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం వేగనిద్దాం. వాటిని కూడా వేగిన తర్వాత 2 ఎండుమిర్చీలు తుంచేసి అందులో యాడ్ చేద్దాము. అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసి అందులో వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసి వీటిని వేగనిద్దాము. ఒకసారి తిప్పేసేద్దాం మొత్తము. తిరగమాత గింజలు వేగిపోయినాయి, అందులో కొంచెం ఇంగువ యాడ్ చేద్దాము. ఒకసారి కలిపేసిన తర్వాత అందులో ఆల్రెడీ నేను ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేశాను. మరి సన్నగా కట్ చేయకుండా ఒక మోస్తారుగా కట్ చేసి అందులో యాడ్ చేసి అవి కొంచెం వేగనిద్దాము, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ తొందరగా వేగాలని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చూసారు కదా, ఆనియన్స్ వేగిపోయినాయి. సాల్ట్ చూసి యాడ్ చేయండి, ఎందుకంటే మనం గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసాము. సో ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసేసి అందులోని చింతపండు రసం, నేను కొంచెం ఈ కప్పుతో చింతపండు రసము ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. చింతపండు రసం యాడ్ చేసేసి అందులో గుమ్మడికాయ ఉడకబెట్టేటప్పుడు ఏదైతే వాటర్ మిగిలిపోయిందో ఆ వాటర్ పారిపోయకుండా ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఒకసారి మొత్తం తిప్పేసేద్దాము. అందులో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేద్దాము. అలాగే రెడ్ చిల్లీ పౌడరు. సో ఇందులో మనము బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం కారము ఎక్కువ వేసినా కూడా స్పైసీగా అనిపించదు, బాగానే ఉంటుంది. సో స్పైసీ తక్కువ తినేవాళ్ళు చూసి యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి తిప్పేసేసి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా మరగనిద్దాము. పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేద్దాము. నేను ఈ క్వాంటిటీకి గాను ఇంత బెల్లము యాడ్ చేస్తున్నాను. ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు ఇంకొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసేయచ్చు. అందులోనే ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్తో బియ్యపు పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో ఆ బియ్యపు పిండి కూడా ఇప్పుడు ఇందులో
మనం యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసేద్దాము. కొంతమంది బియ్యపు పిండికి బదులు శనగపిండి కూడా వాడతారు. మొత్తం ఒకసారి తిప్పేసాం కదా, 5 to 7 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి దీన్ని మరగనిద్దాము. ఘుమఘుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి. సో ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి తిప్పి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాము. ఇవాళ నా లంచ్ మెనూ అదేనండి. ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు, అలాగే కొబ్బరి చట్నీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.